కానీ ఈ హిస్ట్రోస్కోపీ ఎవరికి అవసరం పడిద్ది అంటే ఎవరికైతే గర్భసంచిలో చిన్న చిన్న పాలిప్స్ ఉన్నాయో, లేదు అంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉంటాయి కొంతమందికి, ఫైబ్రాయిడ్స్ లేదంటే అతుకులు ఉన్నాయి అంటే గర్భసంచిలో యాషర్మన్ సిండ్రోమ్, ప్రీవియస్గా ఏదైనా మిస్క్యారేజెస్ అవటం వల్ల, డిఎన్సీ చేయటం వల్ల ఏదైనా గర్భసంచిలో అతుకులు ఉంటాం, రిపీటెడ్గా మిస్క్యారేజెస్ అయ్యే కపుల్స్కి, లేదు అంటే ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, చాలాసార్లు ఐవీఎఫ్ ట్రై చేసినా కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఇలాంటి పేషెంట్స్కి మోస్ట్ ఆఫ్ ద టైం హిస్ట్రోస్కోపీ. అట్ ద సేమ్ టైం మనం ఎప్పుడైతే ఓవేరియన్ స్టిమ్యులేషన్ చేసేటప్పుడు గర్భసంచిలో ఉండే పొర సరిగ్గా ఫామ్ అవ్వట్లేదు, చాలా థిన్గా ఉంది మనకి, అండ్ లేదంటే ఓవర్ థిక్నెస్ ఉంది, అండ్ ఎండోమెట్రియం లేయర్ ట్రిపుల్ లైన్ ఫామ్ అవ్వట్లేదు, ఇట్లాంటి కండిషన్స్లో ఉన్న వాళ్ళందరికీ హిస్ట్రోస్కోపీ చెప్తాం. అంటే బెటర్ సక్సెస్ కోసం అనమాట. సో హిస్ట్రోస్కోపీ చేసినప్పుడు ఒకవేళ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఆ ఫైబ్రాయిడ్స్ తీసేయడానికి ట్రై చేస్తాము, ఏదైనా ఎడేషన్స్ ఉంటే ఆ ఎడేషన్స్ని కట్ చేస్తాము, అట్ ద సేమ్ టైం పాలిప్స్ ఉంటే అవి కూడా తీస్తాము, ఇన్ఫెక్షన్ లాగా ఉందా లేదా అనేది చూసుకోవడానికి కూడా మనకి హిస్ట్రోస్కోపీ ఆబ్వియస్గా హెల్ప్ అవుతుంది అనమాట.